సో నార్మల్గా నేనైతే ఏమనుకున్నా అంటే ఈ తలకాయలు పడేద్దామని అనుకున్నా. చేస్తున్నది ఇది యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అయితే మనం 15 days ఎట్లుంది. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కుకింగ్ వ్లాగ్ అనమాట. సో కంప్లీట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వ్లాగ్ అంతా నా వంట గురించి. అమ్మ బాబాయ్, అసలు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, హిట్టా ఫ్లాపా అనేది తెలుస్తుంది. సో అండ్ నాకు అంటే ఈ ఫిష్ విషయంలో మాత్రం నేను చాలా ఏమంటారు పూర్ అనమాట. సో తిట్టుకోకండి అసలు. ఇన్ని ఇయర్స్ అయ్యి మ్యారేజ్ అయింది కూడా ఫిష్ వండరాదా అనేసి. అంటే మనం అన్నిట్లోనూ ఎక్స్పర్ట్ కావాలని ఏం లేదు కదా. కొన్ని వాటిల్లో ఎక్స్పర్ట్స్ ఉంటాము, కొన్ని వాటిల్లో చాలా పూర్ ఉంటాం. లైక్ ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ, లైక్ మటన్ బిర్యానీ అట్లా అంటే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి ఒకేసారి చేయగలుగుతా. అది కూడా ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేయగలుగుతా నేను. బట్ ఫిష్ విషయంలో మాత్రం అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం సో ఫిష్ ఫ్రై చేయబోతున్నా. చూద్దాం ఎట్లయితుంది ఏంది అనేసి. ఇది కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మేము చాలా తక్కువ తింటాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను మరీ తెప్పించుకొని తింటా. ఎందుకంటే అట్లీస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి కదా మన బాడీలో. అది లేకనే కొంచెం వైటమిన్ డెఫిషియన్సీ ఏవేవో వస్తుంటాయి. అండ్ ఈ మధ్య కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే మరీ ఎక్కువ అని కాదు, కానీ సో కొంచెం మనకి లెవెల్స్ అటు ఇటు అవుతున్నాయి అనమాట. సో దాని గురించి. అండ్ నేను పెద్ద స్పెషలిస్ట్ని కాదు. నాకు మటన్ తేవాలంటేనే భయం వేస్తుంది అనమాట. మనల్ని ఎక్కడ మోసం చేస్తారో, మనల్ని తెలియని వాళ్ళు వెళ్తే సరికి ఇస్తారో ఇయ్యరో అనేది ఒక డైనమాలో ఉంటాను నేను. అట్లాంటిది ఇంకా ఫిష్ అంటే ఇంకా అస్సలకే తెలియదు నాకు. మొట్టలు అనేది ఒకటి మాత్రం తెలుసు, అది ఇంకా మా డాడీ వాళ్ళ ఊర్లో అట్లా అనేసి. లైక్ ఇంకా కొన్ని అంటుంటారు కానీ. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అస్సలు ఫిష్ చాలా తక్కువ. ఎండిన రొయ్యలు, ఈ చిన్న రొయ్యలు ఇవి తింటుంటారు కానీ ఫిష్ చాలా తక్కువ వండుతారు అనమాట మా అత్తయ్య కూడా. సో అట్లా నాకు ఇంకా అలవాటు లేదు. అండ్ రెగ్యులర్గా కూడా వండా అనమాట. సో అదొక్కటే బాధ. లేకపోతే అందుకే ఇంత వింతగా కొత్తగా చూస్తుంటా ఫిష్ అనగానే. నేను వండాలంటే మమ్మీ వండుతుంటే మంచిగా తింటాం అనమాట. మమ్మీ సూపర్గా వండుతుంది. సో అట్లా వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా. కాల్ చేసి ఉన్నాయి ఇంకా పడుకోండి అంట. సో నార్మల్గా నేనైతే ఏమనుకున్నా అంటే ఈ తలకాయలు పడేద్దామని అనుకున్నా. నాకు అసలు బేసిక్గా అంటే పులుసులోకి అంటే ఓకే, కానీ ఫ్రైలోకి ఇవి ఎందుకు ఆయిల్ వేస్ట్ అయిందట్టు నేను తినలేను కదా అసలు. ఇది అనిల్ అయితే ఇంకా అస్సలకే తినలేడు. నార్మల్గా ముక్కలకే బతిలాడాలి ఇప్పుడు నేను. అండ్ అందులో ఇప్పుడే చూసిన 2 heads వచ్చినాయి. ఇది ఒక హెడ్ వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చింది. అండ్ తోక కూడా నాకు కూడా అస్సలు తినబుద్ధి కాదు, ఎందుకంటే మస్తు ముళ్ళు ఉంటాయి కదా, తినబుద్ధి కాదన్నట్టు. సో అండ్ దట్టు నాకు ఒక చిన్నప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఈ చేపల వల్ల. సో అప్పటి నుంచి కొంచెం భయం నాకు తినాలంటే. అది ఏం జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇస్తా డెఫినెట్గా. ఏం జరిగింది ఏంటి ఎందుకు నాకు ఆ భయం అనేసి. బట్ దాని తర్వాత బాగా ఈ చేపల విలువ తెలిసొచ్చి తినడం అయితే స్టార్ట్ చేసిన. అంతే కదా, మనకి ఏదైనా విలువ తెలుస్తేనే దాని వాల్యూ తెలుస్తేనే కదా మనకి. లేకపోతే అప్పటివరకు అవసరం లేదు అన్నట్టు ఉంటాం కదా. నార్మల్గా ఫుడ్ విషయంలో అయితే నేను అట్లనే బాగా చేంజెస్ వచ్చాయి నాకు. చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు చాలా చేంజెస్ చేసుకున్నాను నేను ఫుడ్ విషయంలో. అంతకుముందు అయితే అసలు ఘోరంగా అసలు తినకపోయేదాన్ని సరిగ్గా. సో ఇప్పుడైతే మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ నాకు ఒక మంచి ఐడియా ఇచ్చింది. ఏంటి తెలుసా, ఈ తలకాయలు ఉన్నాయి కదా వీటిని నేను పడేస్తాను మమ్మీ, నాతో కాదు ఇంకా అని చెప్తే మమ్మీ ఏం ఐడియా ఇచ్చిందంటే, యాక్చువల్గా బేసిక్గా ఇప్పుడు నేను పులుసుకు వెళ్ళదలుచుకోలేదు, ఓన్లీ ఫ్రైసే. యాక్చువల్గా నాకు పులుసు చాలా ఇష్టము. రాగి సంకటి చేపల పులుసు సూపర్ కాంబినేషన్. నేను ఆల్రెడీ మమ్మీ మస్తు చేస్తుందని చాలా వీడియోస్లలో ఎప్పుడు నేను చేసిన వీడియోస్ కూడా పెట్టిన ఊరు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఫ్రైకి వెళ్ళాల్సింది ఏంటంటే మెయిన్ రీజన్ అనిల్ అస్సలు తినడు పులుసులో. అసలు ఏ పులుసు తినడు, అందులో చేపల పులుసులో అయితే అస్సలే తినడు. సో అనిల్ కోసం ఇప్పుడు ఫ్రైస్కి వెళ్దామని ఉన్నదే ఇద్దరం కదా. పులుసు అయితే ఎందుకు అంత తినలేము కదా, ఇంతట్టు అనిల్ కూడా తినలేదు. నేను ఒక్కదాన్ని ఎంత తినాలనేసి ఇప్పుడైతే ఫ్రై చేద్దామని అనుకున్నా. సో ఈ హెడ్స్ అయితే పడేద్దామని అనుకున్నా. సో మమ్మీ ఏం ఐడియా ఇచ్చిందంటే, ఈ 2 హెడ్స్ అంటే 2 ఇవి ఉన్నాయి కదా తలలో, ఇవి 2 హెడ్స్ అండ్ టైల్స్ ఎట్లాగో 2 ఉంటాయి సార్. ఈ 4తో పులుసు పెట్టు. ఎట్లా పులుసు అంటే మంచిగా మరిగించాలన్నట్టు. ఇందులో ఉన్న
ఇది ఉంటుంది స్టఫ్ ఉంటుంది కదా దీంట్లో హెడ్లో, మెయిన్ ఇదే చాలా చాలా మంచిదంట. చేప తల తినాలి చాలామంది అని అంటుంటారు కదా, ఇది మెయిన్. ఇదంతా ఏంటంటే ఇది పులుసు పెడితే మెల్ట్ అయిపోతుంది, ఇందులో ఇది ఉండదు కదా, ఇదంతా మెల్ట్ అయిపోయి పులుసులోకి వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని కలిపి నువ్వు ఎట్లాగో మసాలా ప్రిపేర్ చేస్తాం కదా మనము, ఆ మసాలా అంతా ఎట్లాగో పెడతాం కదా. సో నార్మల్గా ఈ రెండింటిని కలిపి రేపు కానీ ఎల్లుండి కానీ పులుసు పెట్టుకో. నువ్వు ఇవి తినకపోయినా ఇందులో నూనె అంతా పులుసులోకి వస్తుంది కాబట్టి నువ్వు ఇది పడేసినా కూడా పులుసు అయితే తింటావు కదా, ఎట్లా ఇష్టం కదా అని మంచి ఐడియా ఇచ్చింది. నాకు కూడా ఏదో బాగానే అనిపించింది. ఇప్పుడు ఎట్లాగో దానికోసం స్పెషల్గా మనం మసాలాలు వేయము, ఎట్లాగో వీటన్నిటికీ చేస్తాము. సో అట్లా ఇప్పుడైతే ఇదంతా కడిగేసి ఉప్పు, దొడ్డుప్పు అండ్ దొడ్డుప్పుతోని కడిగేసి, నేనేదో చెప్తున్నా ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదు, అంటే మమ్మీ చేస్తుంటే చూస్తుంటే తప్పించి తెలుసుకుంటే తప్పించి నా చేతితో నేను ఎప్పుడు చేయలేదు. అసలు అప్పుడెప్పుడో ఒకసారి పాతింట్లో ఉన్నప్పుడు మా అత్తయ్య కూడా గిట్లనే కొనిచ్చి పంపితే ఫ్రిడ్జ్లో అట్లే పెట్టి ఒక 1 వీక్ తర్వాత మా మమ్మీ వచ్చిన తర్వాత మా మమ్మీ చేత వండించిన అట్లా అనమాట. బట్ ట్రై చేద్దాం ఈసారి. అండ్ అట్టు నాకు అక్కడ చేప కంటే ఇక్కడ చేప ఎందుకో మంచిగా అనిపిస్తుంది, అంటే లైక్ మంచిగా ఫ్రెష్ చేపనే. కానీ ఇది నేను ఓన్లీ ఫ్రై చేసుకుంటా, పులుసు నాతో కాదు అని అంటే ఫ్రైకి కొంచెం సపరేట్గా చేపలు ఉంటాయి కదా. అండ్ అట్టు ఇప్పుడు ఎందుకు ఫిష్ నేను వాంటెడ్గా తెప్పించుకున్నాను అంటే దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉందిలే, తినాలి అది ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా తినాలి. అంటే ఈ టైంలో అంటే మీరు ఏమనుకోకండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సో చేపలు ఎక్కువ తినాలి అని చెప్తే. సో నాకైతే ఇక్కడ తెలీదు అసలు ఎలాంటి చేపలు తీసుకోవాలి ఏంటని. ఊర్లో అంటే మేము మొట్టలు ఎక్కువ తీసుకుంటాం, మొట్టలు ఐడియా ఉందా, మొట్టలు ఇంకా ఏదో పేర్లు అంటారు కదా, మొట్టలు మా ఊళ్ళోనైతే మొట్టలు అని అంటాం మేము. మామూలుగా వాటిలో ముళ్ళులు తక్కువ ఉంటాయి అండ్ మంచిది, ఈజీగా పీస్ అనేది మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ మంచి హెల్తీ కాబట్టి. అండ్ దట్టు అక్కడ పారే చెరువులలో ఇట్లా ఉంటాయి కదా, అందులో పట్టిస్తారు అన్నట్టు. మా డాడీ వెళ్ళి ఫ్రెష్గా వెళ్ళి పట్టించుకొని తీసుకొస్తారు. సో అట్లా ఇంకా రిమైనింగ్ అసలు ఏ చేపలు నాకు తెలియదు. సో అట్లా నేను మా బాబాయ్కి చెప్తే, అంటే నాకు తెలిసిన బాబాయ్కి చెప్తే ఇట్లా పంపించింది నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని చూద్దాము ఎట్లా వండుతున్నాయి, టేస్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. అండ్ ఇవి చేపలు అనేవి కొంచెం జాగ్రత్తగా పడాలి. చికెన్ మటన్ మసాలాలు అటు ఇటు అయినా కూడా కొంచెం తినగలుగుతాం, బట్ ఇది అట్లా కానే కాదు, ప్రాపర్గా కరెక్ట్గా సెట్ అయితేనే తినాలనిపిస్తుంది. అండ్ అది కూడా మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు. సో అట్లా నెక్స్ట్ ఇదైతే క్లీన్ చేసుకుంటా మాట్లాడదాం. చలో. సో అదన్నమాట, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్ అడుగున్నా అనమాట ఫ్రెష్ చేపలు ఎక్కడ దొరుకుతాయి అనేసి. సో ఫైనల్లీ మాకు తెలిసిన ఒక బాబాయ్ పాపం తీసుకొచ్చేసినమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఫైనల్గా వండిన దానికంటే ఫిష్ టేస్టీగా ఉండడం వల్ల టేస్టీగా వచ్చిందేమో అని ఒక ఫీల్లో ఉన్నా నేనైతే. సో నైట్ ఈవినింగ్ టైంలో వచ్చి ఉండే, అప్పుడు నాకు కుదరలేదు. సో నైట్ అట్లీస్ట్ అదంతా క్లీన్ చేసి దానికి పసుపు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పారనమాట. సో మా మమ్మీకి అప్పటికప్పుడు ఆల్మోస్ట్ 10:30 quarter to 11 అయ్యిండే. కాల్ చేసి అడిగిన. సో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మంచిగా క్లీన్ చేసి పంపించారు. కాకపోతే ఆ పైన ఉన్నది నల్లది ఇంకా అంత కొంచెం లోపల అది ఉంటుంది కదా, పోవడానికి రాళ్ళుప్పుతో కడగాలి అని అంటే, సో రాళ్ళుప్పు వేసి క్లీన్ చేసిన. బట్ అంత పర్ఫెక్ట్గా క్లీన్ చేయలేదేమో అని నాకు అనిపించింది. చూసిన మీకు ఎట్లా అనిపించింది ఏమో నాకు చెప్పండి. సో ఇప్పుడైతే ఉప్పు, కారము, పసుపు అండ్ అల్లం పేస్ట్ ఇవి మాత్రమే వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పారనమాట. సో అట్లా నేనైతే 2గా డివైడ్ చేసేసిన ఇప్పుడే. అండ్ హెడ్స్, టేల్, ఇవి తలకాయ తోకలు ఇవి ఉంటాయి కదా. యాక్చువల్గా నేను నార్మల్గా మమ్మీ వండినా పులుసులో వండినా నేను తినను, అవి నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ మిడిల్ పార్ట్ ఇష్టం నాకు. అండ్ నాకు ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందిలేండి ఫిష్ విషయంలో చిన్నగా ఉన్నప్పుడు. సో అట్లా కొంచెం భయం వేస్తుంది, చాలా జాగ్రత్తగా తింటా నేనే. అంటే నాకంటే ఇంకా దారుణం అనిల్, అసలు ఇంకా ఘోరము అనే. ఎండిన చిన్న రొయ్యలు ఉంటారు కదా, అవి బాగా ఇష్టంగా తింటాడు. నాకేమో అవి అస్సలు నచ్చవు. యాక్చువల్గా సీ ఫుడ్ పెద్దగా నేను ఏమో అది నాకు అట్లా అలవాటు అయిపోయింది, ఒక చేపలు తప్ప. అవి తింటాడు అనిల్. సో నేను మొన్న అవి తీసుకొచ్చి ఉండే, బట్ అది వండట్లేదు. ఇంకొకటి అసలు అవి సీ ఫుడ్ అనగానే నేనే పెద్దదంటే నాకంటే అనిల్ ఇంకా కూర అంటే ఇంకా శ్రీ అయితే కాదు, బయటకి పరిగెడుతుంది అసలు మామూలు కాదు. ఒకసారి బాగా ఎక్స్పీరియన్స్, మా అత్తయ్య వాళ్ళు బాగా తింటారు అన్నమాట ఎండిన చిన్న రొయ్యలు. అవి వండుతుంటాయి. అసలు మా శ్రీ అయితే కిందికి కూడా రాలేదు, పైనే ఉండిపోయింది ఒకరి ఇంట్లో.
అంత దారుణం అనమాట. దానికి స్మెల్ అంటే అస్సలు అబ్బా ఉండదు. అది చికెన్ మటన్ అసలు తినదు. దానికి అది ఓన్లీ అది రాను రాను వెజిటేరియన్ అయిపోతుందేమో అని అనేసి అనుకుంటా. ఓకే పర్లేదు, వెజిటేరియన్ అయినా నాకు హ్యాపీ, అట్లా ఏం లేదు. బట్ అట్లీస్ట్ మరీ వదిలేయకుండా కొంచెం కొంచెమైనా తినిపించాలని నేను ట్రై చేస్తూ ఉంటాను అట్లా అనమాట. సో మొత్తానికి అయితే ఇట్లా వేసి పెట్టేసిన నేను. సోక్ చేసి పెట్టినా కదా, సో ఇవి మళ్ళీ కొన్ని తీసి పెట్టినా. అదే మా అమ్మ ఒక ఐడియా ఇచ్చిందని చెప్పిన కదా, సో వాటి రిలేటెడ్ పీసెస్ అన్నీ ఒక దాంట్లో పక్కన పెట్టేసిన. ఇవైతే ఈరోజు నేను ఫ్రై చేయబోతున్నా. ఫస్ట్ అయితే మంచి మంచి పీసెస్ సెలెక్ట్ చేసిన నేను. పింపుల్ అయింది చూడండి ఇక్కడ. ఏమనుకోకండి, నా ఫేస్ యూస్ మాత్రం దారుణంగా ఉంటుంది. ఇంట్లో హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లనే ఉంటాం మనం అంతే. అండ్ ఇప్పుడేమో మసాలాకి రెడీ చేసిన. మా మమ్మీ నిన్న నైటే చెప్పుండే అనమాట. ఒక ఆనియన్ తీసుకున్నా అండ్ ఒక 4 ఇవి తీసుకున్నా అండ్ దాల్చిన చెక్క అండ్ ఒక్క ఇలాచీ తీసుకున్నా. దాల్చిన చెక్క చిన్న ముక్కనే అన్నది, ఎక్కువ తీసుకోకని అన్నది అనమాట. లవంగాలు, అదే ఇవి లవంగాలు తీసుకున్నా అనమాట. ఒక 4-5 లవంగాలు తీసుకున్నా. అండ్ ఇంట్లో బిర్యానీ నాకు టైం, నేను ఎక్కువ బిర్యానీ టైప్స్ ఇవి ఏం వాడా కాబట్టి నేను చూసుకోలేదు. బిర్యానీ నాకు అయిపోయింది, అసలు మన మార్కెట్లో తీసుకున్న అయిపోయేది. సో పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక 4 బిర్యానీ ఆకులు మళ్ళీ రేపు వండుకోలేదు. 4 బిర్యానీ ఆకులు తీసుకున్నా. సో ఇప్పుడైతే ఇది కొంచెమే కాబట్టి చిన్న బిర్యానీ ఆకులు వేసుకున్నాను అనమాట. అండ్ మీన్ వైల్ చింతపండు జస్ట్ ఇంతే పీసు నానబెట్టినా అనమాట. మా మమ్మీ వేడి నీళ్ళలో నానబెడితే కొంచెం అందులో ఉన్న మంచిగా ఇది వస్తుంది కదా, మంచిగా అది వస్తుంది. అండ్ తొందరగా కూడా సోక్ అవుతుంది. ఈ టిప్ నాకు కూడా తెలుసు అన్నట్టు, మమ్మీతో ఫాలో అయినా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే ఇది మిక్సీ పట్టేసి ఇందులో వేసేస్తా. అండ్ కొంచెం చింతపండు పులుసు, లైట్గా కొంచెం చింతపండు పులుసు జస్ట్ అట్లా పోసి ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రై చేస్తారు. సో ఈరోజు మా లంచ్ ఫిషే, అంటే ఏమి వండట్లేదు. సో పికిల్స్ ఉన్నాయి, అంటే మోస్ట్లీ ఫిష్ని కంప్లీట్ చేయాలి, అంటే అట్లానే ఎక్కువ అని తినద్దు. ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి డివైడ్ చేసి పెడతాను అనమాట. ఐ హోప్ అనిల్ మంచిగా తినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ ఇవి ఫిష్లు ట్రై చేయమని, అందులోనూ అనిల్కి బలవంతంగా ఫిష్లు ఇట్లా పెట్టడమే తప్పించి ఇష్టంగా తినడం అన్నట్టు. సో చేద్దాం. నైట్ ఆడవిల్లో అసలు ఫిష్ అండ్ అమ్మ ఈ రూమ్ అంతా ఫిష్ స్మెల్ వస్తుంది. మొత్తం కిచెన్ ఆల్రెడీ షింక్ అదంతా క్లీన్ చేసినా అయినా స్మెల్ పోతలేదు. సో ఆడవిల్లో నైట్ బాదం సోక్ చేయడం మర్చిపోయాను అనమాట. మార్నింగ్ లేచి సోక్ చేసిన అట్లా ఉంటుంది. అండ్ నేను చియా సీడ్స్, అసలు ఎంత బాగా ఇదేమో కానీ చియా సీడ్స్ ఏమో కానీ, అంటే చియా సీడ్స్ రిజల్ట్ వస్తుంది పక్కాగా, కొంచెం ఆటో ఇటో. కానీ నాకు ఈ ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అయితే లిటరల్లీ చాలా రిజల్ట్ తెలుస్తుంది నాకు. మీకు మన చూసి ఉంటారు కొన్ని వీడియోస్లలో ఇక్కడ రెడ్గా ర్యాషెస్ అట్లా వచ్చినాయి కనిపించినాయి. మామూలుగా నాది ఘోరంగా సెన్సిటివ్ స్కిన్, ఘోరం అంటే ఘోరం ఇక అసలు. అబ్బా ఇట్లా ఉండొద్దురా దేవుడా అని అనిపిస్తుంది. అది కాల్ వస్తుంది, వెయిట్, కాల్ వచ్చింది, సారీ. సో ఏం చెప్తున్నా, ఇది యూజ్ చేస్తున్నాను అనేసి. యాక్చువల్గా డిఫరెంట్గా తీసుకుంటున్నా వీటన్నిటిని. నార్మల్గా ఇదైతే నేను మొన్న ఊరెళ్ళినా కదా, సో అక్కడైతే మనం స్మూతీస్ని ప్రిపేర్ చేసుకోవడము అదంతా కాని పని కదా. సో నేను ఏం చేసిన అంటే మరీ ఫుల్గా స్కిప్ చేయకుండా, అంటే మనం ఒక దాన్ని ఫాలో అవుతున్నాం, మనం ఒక లైఫ్ స్టైల్లో ఒకటి యాడ్ చేస్తున్నామంటే కొంచెం అది కంటిన్యూ ఒక 3 months 6 months అట్లా టైం పీరియడ్ పెట్టుకుంటే గుడ్ రిజల్ట్ వస్తుంది. సో అట్లా మరీ మొత్తం స్కిప్ చేయకుండా ఉండడము ఎట్లా అనేసి ఆలోచిస్తే నాకు ఇది అనిపించింది అనమాట. సో నేను దీన్ని ఏం చేసిన అంటే ఫ్లాక్ సీడ్స్ని పంకిన్ సీడ్స్ని అంటే వేరువేరుగానే రోస్ట్ చేసుకున్నా, లైట్గా డ్రై రోస్ట్ అట్లా డ్రై ఫ్రై చేసుకొని, ఫ్రై జస్ట్ నార్మల్ ఇట్లా షాలో ఫ్రై చేసేసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని ఈ బాక్స్లో ఇక్కడ వరకు తీసుకెళ్ళిన. యాక్చువల్లీ అంటే ఫుల్గా తీసుకెళ్ళుండే. సో మేము ఆల్మోస్ట్ అక్కడ ఒక 13 to 15 days ఉన్నాం కాబట్టి, సో ఇదే ఎవ్రీడే తీసుకోలే. మధ్యలో మర్చిపోయి ఆ పెళ్లి హడావిడిలో అట్లా గుర్తులేక చేసిన. ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు మాత్రము మార్నింగ్ టైంలో ఆర్ ఈవినింగ్ టైంలో యాక్చువల్లీ 2 spoons ఎవ్రీడే, 2 spoons మార్నింగ్ 1 spoon ఈవినింగ్ 1 spoon అట్లా తీసుకోవాలి. అంటే నేను అట్లా అనుకున్నాను అనమాట. మేనేజ్ చేయాలి, ఇన్ని డేస్ ఇట్లా ఫాలో అవుతున్నా కదా, దాన్ని బట్టి అట్లా తీసుకున్నా. అయితే ఒక్కొక్క రోజు కుదరక నైట్ టైం లేట్ అయ్యి మార్నింగ్ లేట్గా లేచి హడావిడి అట్లా కుదరలే. కానీ ఆల్మోస్ట్ తీసుకున్నా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఫ్లాక్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతుంది అనేసి. బట్ నాకైతే లిటరల్లీ చెప్తున్నా స్కిన్ ర్యాషెస్ ఉండే అనమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ.
ఎట్లా చెప్పాలి, ఆయిల్ చేంజ్ అయినా, లైక్ లోపల మనకేమన్నా డెఫిషియన్సీ వచ్చినా, వాటర్ చేంజ్ అయినా, అండ్ కొంచెము మస్కిటోస్ ఎక్కువ ఉండి కుట్టడము, అన్నీ వల్ల నాకు ఏదో ఇట్లా స్కిన్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఫాస్ట్గా పడి నేను ఇట్లా అనగానే ఇట్లా ఇక అది దద్దుల్లాగా ఘోరంగా అయితే, అంటే ఘోరంగా ఉంటుంది అసలు అది. బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నది, ఇది యూజ్ చేస్తున్నప్పుడు అంటే బ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అయితే మనం 15 days ఏం తీసుకోలేదు నేను. నాకు అసలు ఇప్పుడు 15 days నేను వెడ్డింగ్ ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అంటే నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ స్మూతీస్ ఇవన్నీ వాడబట్టి 2 months పైనే అవుతుంది. అసలు ఒక్కసారి కూడా నాకు ఈ లాస్ట్ 15 days వెడ్డింగ్ ముందు నుంచి అస్సలు స్కిన్ ర్యాషెస్ అయితే రాలేదు. అమ్మయ్య అనుకున్నా. లిటరలీ నైట్ పడుకునేటప్పుడు అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే మొత్తం ఇక్కడ స్కాల్ప్ ఇచ్చింగ్, స్కిన్ ఇచ్చింగ్, ఆ దురద అసలు ఘోరంగా అంటే ఘోరంగా అసలు ఇక చెప్పలేము ఆ బాధ. ఆ కొన్ని నేను డాక్టర్స్కి చూపించడానికి, అంటే మనం హాస్పిటల్కి వెళ్ళిన టైంలో అట్లా ఉంటాయి కదా, సో చూపించడానికి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఉండాలి. లిటరలీ ఇదే నా స్కిన్ అని అనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా లెగ్స్కి కూడా, ఈవెన్ లెగ్స్కి, హ్యాండ్స్కి, ఇట్లా బ్యాక్కి, నెక్కి ఇట్లా అంత ఘోరంగా అవుతుంది అనమాట నాకు. సో అదైతే కంప్లీట్గా తగ్గిపోయింది లిటరల్లీ. సో ఇవన్నీ వేరే ఏదైనా వీడియోలో షేర్ చేస్తా, లెంత్ అయిపోతుంది ఏమో ఈ వీడియో. ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేసి అట్లీస్ట్ దీనికి డ్రెస్అప్ చేస్తే. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీగా ఉందన్నమాట ఫిష్ ఫ్రై చేయడానికి. మేము ఆయిల్లో వేయించుకొని తినే ఫుడ్కి చాలా దూరంగా ఉంటాం. 0.1% అట్లా తింటాం కావచ్చు. అందులోనూ ఇంకా ఫిష్ మా మమ్మీ డీప్ ఫ్రై చేస్తేనే అసలు వద్దు అని అంటారు అనమాట షాలో ఫ్రై చేయడానికి. సో ఈ పీస్ అనేది రెడీగా పెట్టాను, చూద్దాం ఎట్లా వస్తుందో ఏందో అనేసి. సో నాకైతే ముక్కలను చూస్తే బాగానే మంచిగానే వస్తుంది అనుకున్నా, బట్ ఇట్లా వచ్చింది. ఏంటో ఇట్లా వచ్చింది అని అనుకున్నా. నాకైతే ఇంకా మొత్తం ముక్కలు అయిపోతుందేమో అని భయమైంది. బట్ అట్లీస్ట్ ఫైన్ నౌ. ఎట్లుంది? బాగుందా? ఏదో అట్లా ట్రై చేసిన, టేస్ట్ బాగుంది కదా. అవి కొంచెం ముక్కలు అయినా పీసెస్ టేస్ట్ మంచిగా ఉంది. అండ్ ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు ఉంది. బాగుందా? నచ్చిందా? ఇంకున్నాయి, ట్రై చేయాలి మళ్ళీ. మొత్తానికి ఇట్లా వచ్చింది. మేబీ నాన్ స్టిక్లో వండితే మంచిగా వస్తుందేమో, బట్ మా ఇంట్లో నాన్ స్టిక్ లేవు, అన్నీ తీసేసిన నేను. ఐరన్ వాటిలో చేసిన, మేబీ అందుకే బాగా అతికిందేమో అని అనిపించింది. అప్పటికే మధ్యలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసిన, అయినా కూడా బాగా అతికిపోయినాయి. ఇంకా ముక్కలు అయిపోతుందేమో, అసలు చేతికి కూడా రాదేమో అనుకున్నా. బట్ ఫైన్. ఏం చేస్తే ఎట్లా చేస్తే ఏంది, చూడ్డానికి ఎట్లుంటుంది, టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాది ఎందుకు లేండి, అసలు అనిల్ చాలా తక్కువ తింటాడు. అనిల్ కూడా బాగా నచ్చింది అనమాట ఫ్రై అయితే. బట్ ఈ కార్నర్లో సన్నగా ఉంటుంది కదా, ఆ ముక్కలు మాత్రం ఇరిగిపోయినాయి అనమాట. అండ్ ఫ్రెష్గా అసలు ఈరోజు నో లంచ్, అంటే ఫుడ్ ఏం లేదు. సో కంప్లీట్గా సీ ఫుడ్ అనమాట. అండ్ నైట్కి కూడా సపరేట్గా తీసి పెట్టుండే. సో ఇంకా తలకాయలు, తోకలు అవైతే ఇంకా పులుసు పెట్టుకుందాం అనేసి అవి పక్కన అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఫ్రోజన్ చేసి పెట్టేసిన. సో అట్లా మొత్తానికైతే నేను అనుకున్నంత కాకపోయినా ఓకే అండి, బెటర్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. మేబీ ఫిష్ టేస్ట్ వల్ల నేను ఇట్లా చేసిన, అది మంచిగా అనిపించిందేమో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఎట్లా చేస్తారు? ఇట్లనే చేస్తారా? ఒకవేళ మీరు ఎట్లా చేస్తారు ప్రొసీజర్ అదంతా కొంచెం ఉంటే కమెంట్ చేయండి. అండ్ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్లో ఫ్రెష్గా? వెళ్దామంటే భయం వేస్తుంది, అందరూ జెంట్స్ ఉంటారేమో అని అనేసి. నాకేమో ఒకవేళ నేను వెళ్ళినా కూడా నాకు ఏది పిక్ చేసుకోవాలో కూడా తెలియదు. సో అదొకటి బాధ. సో అట్లా నా ఫిష్ ఫ్రై అయితే మొత్తానికి అటు హిట్ కాదు, ఇటు ఫ్లాప్ కాదు, ఓకే సో లాగా అయిందన్నమాట. ఇంకా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నచ్చితే లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.